ఎవరు సార్ మీరు? నీ ముఖంలో లక్ష్మీకళ ఉట్టి పడుతోందయ్యా. ఇంకేం కనపడుతున్నాయో చెప్పండి సార్. ఏది నాయనా ఆ చెయ్యలా పడే. తమ నామధేయం? వడ్డీ భానుప్రసాద్ సార్. నీ ఇంటి పేరులో ఉన్న వడ్డీ ఇప్పటి వరకు బేసిక్ గానే కట్టుకొస్తున్నావు. నీకు 3 లక్షలు అప్పు ఉంది కదూ. మీరు చెప్తుంది నిజమే సార్. నేను కట్టాల్సి చెప్తున్నారు కానీ వచ్చేది చెప్పండి సార్. బల్లెంవారి వీధిలో 3వ లైన్ లో 3వ ఫ్లోర్ లో తూర్పు దిక్కున ఉన్న ఇల్లు నీదే కదా నాయనా? అది నా పాతింటి అడ్రస్ అండి. పక్క రోడ్ లోనే వెస్ట్ ఫేసింగ్ లో ఉంటున్నా. అయినా ఏమైనా ప్రాబ్లం ఉందంటారా? వాస్తు ప్రాబ్లం ఏమీ లేదు, నా ప్రాబ్లమే సాల్వ్ అయింది. ఏం సార్ ఉన్నట్టుండి విలన్లా మాట్లాడుతున్నారు? విలన్లా మాట్లాడవేంట్రా? విలన్నే. 3 నెలల నుంచి ఈఎంఐ కట్టకుండా తప్పించుకొని తిరుగుతున్నావు. నీ వల్ల నేను అడ్డమైన యాసాలు వేయాల్సి వస్తుంది కదరా. బండిలో పెట్రోల్ అయిపోయింది, చెప్పులు అయిపోయింది, మా మేనేజర్ ఎంత తిట్లు తింటున్నారు కదరా. వారిని ఈ మాత్రం దానికి ఎంత ఫ్రస్ట్రేషన్ అవుతున్నావా? 300 ఫోన్ పే కొట్టా చూడు. 100 రూపాయలు చెప్పులు కొనుక్కో, 100 రూపాయలు పెట్రోల్ కొట్టించుకో. సందు చివరి కిచిడి సూపర్ ఉంటది. ఎంజాయ్. వచ్చినాయి సార్. అక్కడ కట్ట బాగుంటుందంటగా. తెలుగు చెట్టు బొమ్మలో